మంగళగిరిలోని డాక్టర్ ఆంజనేయ కాలనీకి సందర్శకుల రాక కొనసాగుతోంది. ఈ కాలనీ వాసి చేనేత ముద్దుబిడ్డ గుత్తుకొండ ధనంజయరావు తెలుగుదేశం పార్టీ అత్యున్నత పొలిట్ బ్యూరో సభ్యులుగా నియమితులు కావటం పట్ల మరీ ముఖ్యంగా చేనేత వర్గాల్లో హర్షాతిరేకం వ్యక్తమవుతుంది. ఈరోజు ఆదివారం మంగళగిరి చేనేత సహకార సంఘాల ప్రతినిధులు డాక్టర్ ఆంజనేయ కాలనీలోని గుత్తుకొండ నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపారు. తన నివాసానికి విచ్చేసిన చేనేత సహకార సంఘాల ప్రతినిధులను గుత్తికొండ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంగళగిరి చేనేత సహకార సంఘాల ప్రతినిధులు దామర్ల మోహన్, బండారు మస్తాన్, ఉడత శ్రీనివాసరావు, ఊట్ల సాంబశివరావు, ఉడత సుబ్రహ్మణ్యం, జంజనం వాసు, దామర్ల నాగయ్య, కాటాబత్తుల కృష్ణ, డిఆర్కే సొసైటీ ప్రెసిడెంట్, చేనేత నాయకులు గుత్తికొండ ధనంజయరావును ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. సార్ చాలా హ్యాపీ సార్, మన వాళ్ళకి దక్కిన మీకు రావడం ఇంకా మాకు చాలా అనంతరం చేనేత సహకార సంఘాల ప్రతినిధులు స్థానిక మీడియాతో మాట్లాడారు. నమస్కారం అండి. జయము జయము ధనజయం. మన ధనంజయి మనందరి వాడు ధనంజయ్ గారు అనేటువంటి చేనేత ముద్దుబిడ్డ ఈరోజు తెలుగుదేశం పార్టీ అత్యంత ఉన్నతమైన పదవి, పొలిట్ బ్యూరో పదవి నారా చంద్రబాబు గారు సహకారంతో మన మంగళగిరి మన లోకేష్ అని మనం ఎంతో ముద్దుగా పిలుచుకునే మన నాయకుడు నారా లోకేష్ గారు సహకారంతో ఈ రోజున పొలిట్ బ్యూరో సభ్యులయ్యారు. అందరికీ సంతోషం. చేనేత ముఖ్యంగా మేమందరం చేనేత సహకార సంఘ ప్రతినిధులు, మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి చేనేత సమస్యలన్నీ ఆయన చెప్పుకొని ఆయన ద్వారా ప్రభుత్వంకి విన్నవించుకొని ప్రభుత్వం ద్వారా చేయించుకోవాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా ఆయన ద్వారా చేయించుకుంటానికి మా అందరి మనిషి అయినటువంటి ధనంజయ్ గారికి ఈ పొలిట్ బ్యూరో రావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. మా అందరి తరపున, రాష్ట్రం అందరి తరపున కూడా చేనేత సహకార సంఘాల తరపు నుంచి కూడా వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలానే తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై లోకేష్. ఈరోజు సహకార సంఘాల ప్రతినిధులంతా కూడా మన పాలిట్ బ్యూరో సభ్యులు గారిని అభినందించడానికి వచ్చాము. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆయన చిన్న పదవి నుండి పెద్ద పదవికి ఎదిగి నారా లోకేష్ గారి సహకారంతో పాలిట్ బ్యూరో సభ్యుడు అయినందుకు మా చేనేత సంఘాల తరపున వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వారు ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని, మా సమస్యలన్నిటివి కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి పోరాడి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నాం. గుత్తికొండ ధనంజయరావు గారికి మంచి పదవి ఇచ్చినందుకు తెలుగుదేశం తరఫున నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మేము ఇలా ధనంజయరావు గారికి ఇంకా ముందు ఎన్నో మంచి పదవులు చేసి మా యందు నా కృతజ్ఞత తెలుపుకుంటూ మేము అందరం కూడా కలిసి ఈ సంఘాల వాళ్ళందరం కూడా కలిసి మేము ధనంజయరావు గారికి కలవటానికి ఏర్పాటు చేసి వచ్చాము. అందరికీ నమస్కారం. ఈరోజు పొలిట్ బ్యూరో సభ్యుడైనటువంటి గుత్తికొండ ధనంజయరావుని కలవటానికి మా చేనేత సహకార సంఘాల తరఫున వచ్చాం. అలాగే ధనంజయరావు గారు చిన్నప్పటి నుంచి కూడా పార్టీలో కష్టపడి పనిచేస్తూ చేనేత సమస్యలపై ఆయన చాలా కష్టపడి చేనేత సమస్య ఏదొచ్చినా సరే ముందుండి ఆయన చేనేతలకు అన్నీ న్యాయం చేస్తూ వచ్చారు. అలాగే ముందు చేనేతకు సంబంధించిన కానీ మన సహకార సంఘాలకు కానీ సంబంధించిన అన్ని సమస్యలపై ఆయన పోరాడి మనకి చేనేతలకు న్యాయం చేస్తారు. అలాగే వారు చేస్తారని కూడా అనుకుంటూ మనకి ఈ పదవి ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ధనంజయ్ గారు జీవితంలో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు గౌరవ మన మంగళగిరి శాసనసభ్యులు, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారి ఆశీస్సులతో మరి నేను తెలుగుదేశం పార్టీలో అత్యున్నతమైనటువంటి పాలిట్ బ్యూరో సభ్యునిగా ఎంపికై ప్రమాణ స్వీకారం చేయటం, ఈలోపు అనేక మంది రాష్ట్రం నలుమూలల నుంచి కూడా చేనేతకు సంబంధించినటువంటి అన్ని సంఘాల నేతలు, ప్రతినిధులు నన్ను వచ్చి అభినందించి
గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి చాలా సంతోషపడుతూ నన్ను అభినందించడానికి రావటం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ రాష్ట్రంలో చేనేతకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అనేక చర్యలు చేపడతా ఉంది. అలాగే రాష్ట్రంలో చేనేత సహకార సంఘాలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న మాట వాస్తవం. అయితే వాటన్నిటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి వారికి న్యాయం చేయాలనేది ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. అలాగే నారా లోకేష్ గారు కూడా ఈ విషయంలో స్పష్టంగా ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్రంలో ఏదైతే ఆనాడు చేనేత సహకార సంఘాల సమైక్య ఆఫ్కోని ఏర్పాటు చేశారో ఆ ఆఫ్కో మరి మంచి ఉన్నతంగా ఉండాలనేది వారి ఉద్దేశం. దానికోసం అనేక రకాలుగా మరి ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాలు ఏదైతే కొన్ని గత ప్రభుత్వం ద్వారా ఇబ్బందులను ఎదుర్కొన్నారో మరి ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగించి వారికి రాబోయేటువంటి రోజుల్లో ఒక మంచి మార్గాన్ని అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి నాకు తెలుసు. కనుక అందరికీ కూడా మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మంగళగిరి చేనేత సహకార సంఘాల ప్రతినిధులు వచ్చి నన్ను కలిసి అభినందించినందుకు వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.